ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, కేవలం నీకోసమే ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చాను. కాదు వద్దు అనకుండా ఆనందంగా అందుకో. ఇది నీ సాయి నీకు అందిస్తున్న చిరు కానుకను బిడ్డ. ఎలా వదులుకుంటావు చెప్పు? వెంటనే విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, అసలు ఆ బంగారు పాత్ర ఎందుకు తీసుకోమంటున్నారు, ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు కోరినవి కోరినట్లుగా తప్పకుండా నేను నీకు అందిస్తాను. ఇక ఎప్పుడూ కూడా నువ్వు నిరుత్సాహపడకు తల్లి. నాకు అది దొరకలేదు, ఇది దొరకలేదు, అది లేదు, ఇది లేదు అని ఎప్పుడూ బాధపడకు, సరేనా? ఇక ఇప్పుడున్న నీ కష్టాలను నువ్వు కొంతవరకు భరిస్తూ ఉన్నావు కదా, అది తప్పు కాదమ్మా. ఎందుకంటే కొన్నిసార్లు భరించడమే నీ జీవితానికి ఒక మంచి దారిగా ఉంటుంది. ఇక అలాంటి సమయంలో నువ్వు భయపడకు, వెనకడుగు వేయకు. ఎందుకంటే పూర్తిగా నీ స్థితిని నేను మారుస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని నేను మారుస్తాను కదా. ఇప్పుడు కష్టకరంగా ఉన్న జీవితాన్ని తారుమారు చేస్తాను. కొరత లేని జీవితాన్ని నీకు అందిస్తాను. ఇక ప్రశాంతంగా ఉండమ్మా. ఇక నీకు ఆనందమేగా చెప్పు. నువ్వు కోరుకున్న హాయిగా ఉండే జీవితాన్ని నీకు అందించాల్సిందే కదా. బిడ్డా, కేవలం ఈరోజు నీకోసం మాత్రమే ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చాను. ఇది నా బిడ్డల కోసమే, నా బిడ్డలు సంతోషంగా ఉండడానికే ఈ పాత్రను తీసుకొచ్చాను. అందుకో అమ్మా, అస్సలు కాదనకు. నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్న చిరు కానుకని నీ సాయి నీకు ఇవ్వబోతున్నారు. స్వయంగా తీసుకొచ్చిన ఈ చిరు కానుకను వదులుకుంటావా చెప్పు? ఇక నువ్వు బాధపడకు. నీకు మంచి వార్త చెప్పడానికి ఈరోజు స్వయంగా నీ సాయి తండ్రే వచ్చారు. నీకోసంగా బంగారు పాత్రను తెచ్చాను. నువ్వు మెచ్చే వార్తను, నీకోసంగా అయిన బంగారు పాత్రను తెస్తే ఇక నీకెందుకు దిగులు? నీకు సొంతమైనవి, రావాల్సినవి, కావాల్సినవి అన్నీ కూడా నీకు అందుతాయి. కాలం అనేది అస్సలు ఆగదు. గుర్తుపెట్టుకో, దానికి తోడుగా ఖచ్చితంగా నువ్వు కూడా నడుస్తూనే ఉండాలి. ఆగకూడదు కదా. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, నా దగ్గర నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను, రూల్స్ అంటూ ఏమీ ఉండవు. స్వతంత్రంగా వచ్చి నీకు కావలసినవన్నీ నువ్వు అడగవచ్చు. అధికారంతో నువ్వు నన్ను ఏదైనా సరే అడగవచ్చు తల్లి. నువ్వు కోరిన ప్రతి కోరికలను మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. నేను కాక ఇంకెవరు నీకు సాయం చేస్తారు? నేను కాక ఇంకెవరు నీ కోరికలను తీరుస్తారు చెప్పు? కాబట్టి నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవీ కూడా పెట్టుకోకుండా నీకు ఏదైతే కావాలో అది నన్ను ధైర్యంగా అడుగు. నా బిడ్డలు అడిగినవి లేదు, కాదు, కుదరదు అని నేను ఎప్పుడూ చెప్పను కదా. కాకపోతే కాస్త సమయం తీసుకుంటాను అంతే. అది కూడా నీ మంచికే తల్లి, నీ జీవితం బాగుపడ్డానికి. బిడ్డా, నా ఆలయ తలుపులు నీకోసం ఎప్పుడూ కూడా తెరిచే ఉంచుతాను. నా దుని మంటలు ఎప్పుడూ కూడా మండేలానే చేస్తాను. నా దగ్గరికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా అడగొచ్చు. నువ్వు కోరినవన్నీ కూడా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఈరోజు నేను ముందే చెప్పాను కదా, నీకోసంగా ఒక బంగారు పాత్రను నిండుగా నింపి తెచ్చాను అని. ఇక అందులో నుంచి నీకు కావలసినంత సంపదను నువ్వు తీసుకోవచ్చు. కాలం వెళ్ళిపోతుంది కదా బాబా, సమయం గడిచిపోతుంది బాబా, రోజులు మారుతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి కదా బాబా. మీరు ఇచ్చే బంగారు పాత్ర దొరుకుతుందా లేదా, అది నేను అసలు అందుకోగలనా అని మాత్రం ఎప్పుడు వ్యతిరేక ఆలోచనలు చేయకు తల్లి. నువ్వు నన్ను అడిగినవన్నీ అడిగినట్లుగా అందిస్తాను.
నీకైన జీవితం, నీకైన కాలం తప్పకుండా వస్తుంది. బిడ్డా, సంతోషాలన్నీ కూడా నీకోసంగా కుట్టపోసి మరీ ఉంచాను. అవన్నీ నీకోసంగా ఎదురు చూస్తున్నాయి. అంతా అయిపోయిందిలే అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దమ్మా. కాలం ఖచ్చితంగా నీకోసం వస్తుంది. ఇక నీ జీవితం అద్భుతంగా, అందంగా, ఆనందంగా మారబోతుంది. కొండంత శక్తి, నీ సాయి శక్తి నీకు తోడు ఉండగా ఇక నీకు దిగులెందుకు చెప్పు? సాయం కోరి నా దగ్గరకు వచ్చిన నిన్ను ఖాళీ చేతులతో ఎప్పుడూ పంపను. నీ చేతుల నిండుగా నువ్వు కోరిన వరాన్ని ఇచ్చి పంపుతాను. అవును బిడ్డ, ఇది సత్యం. నేను నీ చేతుల్ని చాలా నిండుగా నింపపోతున్నానమ్మా. ఇక ఆనిది డబ్బు, బంగారు, వజ్రాలు ఇలా విలువైనవి మాత్రమే కాదు, నీకైన బంధం, నువ్వు కోరిన ప్రేమాభిమానాలు కూడా, అలానే నీకు పుట్టబోయే సంతానం కూడా తల్లి. ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. అలా చేసే బాధ్యత నాది. బాబా, మీరు ఇలానే చెబుతున్నారే కానీ ఒక్కటి కూడా సవ్యంగా జరగడం లేదు. నా జీవితంలో మార్పు అనేది లేదు. నా జీవితం అలానే ఉంది బాబా. అవే కష్టాలు, బాధలు, సమస్యలు అని అంటున్నావా? దిగులు పడకు, అన్నీ మారుస్తాను. చెప్పాను కదా, కాస్త సమయం తీసుకొని నీ జీవితాన్ని బంగారుమయం చేసే బాధ్యత నాది. ఇక నీ సాయి పంపిన బంగారు పాత్ర, ఇంకా బంగారం కన్నా విలువైన నీ సాయి మాటలు, నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు ఎందుకు దిగులు? ఏమాత్రం లోటు ఉండదు. భయపడకు. కొరత లేని జీవితాన్ని నువ్వు ఆనందంగా, సంతోషంగా జీవించబోతున్నావమ్మా. అష్టైశ్వర్యాలతో తొలతోగబోతున్నావు. ఇక నీ కన్నీళ్లు, కష్టాలు అన్నీ కూడా శాశ్వతంగా మాయమయ్యి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావు. ఇక ఆ ఆనందం అనేది తాత్కాలికం కాదు, శాశ్వతంగా ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు శాశ్వతంగా మాయమయ్యి ఆనందం నీతో శాశ్వతంగా ఉంటుంది. ఇక నీకెందుకు చెప్పు దిగులు? నువ్వు కోరుకున్న జీవితము వచ్చేసింది. నువ్వు కోరుకున్న బంధం, ప్రేమానురాగాలు, డబ్బు ఇవన్నీ నీకు తోడు ఉండగా నీకెందుకు దిగులు? చూడమ్మా, ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. నీకు ఎంతైతే అవసరమో అది మాత్రం నన్ను అడుగు, అది ఖచ్చితంగా అందిస్తాను. అలా కాకుండా బాబా, ఎదురింటి వాళ్ళు ఇలా ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఇలా ఉన్నారు, నా బంధువులు ఇలా ఉన్నారు, నన్ను కూడా ఆ స్థాయికి చేర్చు బాబా అంటే ఎలా చెప్పు? ఎవరి జీవితం వాళ్ళదమ్మా. ఎవరి జీవితం వాళ్ళకి అందంగా, అద్భుతంగా ఉండాలి. అప్పుడే కదా దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది చెప్పు. కాబట్టి నీకైనది, నీకు రావాల్సింది నువ్వు అడగక ముందే నేను పంపుతాను. దిగులు పడకు. వాళ్ళని వీళ్ళని చూసి నేను అలానే ఉండాలి అనుకొని ఉన్న నీ మంచి జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వు నీ ప్రశాంతతను పోగొట్టుకోవద్దు తల్లి. కాస్త నీ సాయిపై నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ జీవితాన్ని పూర్తిగా చక్కదిద్దే బాధ్యత నీ తండ్రిగా నేను తీసుకుంటున్నాను. ఇక ఏమాత్రం కంగారు పడకుండా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.